హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ జిఎన్ తేజ వ్లాగ్స్. మా ఇంటి చేపల పులుసు రెసిపీ. మనకు కావాల్సినవి 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల జీలకర్ర పొడి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరుగుతుండగా ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కోసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకొని మగ్గనివ్వాలి. సగం మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కరివేపాకు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా రుచికి సరిపడ్డ ఉప్పు, కారం, నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గపెట్టుకుంటే రుచి బాగుంటుంది. అలాగే కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ సరిపడ్డది వేసుకుంటున్నాను. ఇలా గట్టి పెట్టుకొని అంతా కలుపుకోవాలి. ముక్కలు ఇరుక్కుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి వేసుకొని మూత తీసేసి ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగాక పులుసు ఇలా తరుగుతుంది. ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తక్కువ అవుతే ఒకవేళ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే చేపల పులుసు రెడీ. ఇలా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.